మరి డాక్టర్ గారు బ్యాక్టీరియాతో గమ్ డిసీజెస్ అనేది వస్తుంది అంటారు. అసలు ఇది ఎలా సమస్యగా మారుతుంది అంటారు ఇది? సో బ్యాక్టీరియాతో గమ్ డిసీజెస్ అనేది మనకి మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాక్టీరియా మన చిగుర్లకి ఎలా వ్యాపిస్తుంది అనేది. ఓకే, సో ఫస్ట్ స్టేజ్లో మనం సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకుండా అలాగే ఉన్నదనుకోండి, సో తినే ఆహారం పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉంటుంది. సో ఈ ఆహారం ఏంటంటే కుళ్ళి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి, అంటే యాసిడ్స్ ఉత్పత్తి చేస్తాయి. అవి మన పంటినే కానీ చిగురునే కానీ దెబ్బతీస్తుంది. మన పంటిని దెబ్బతీస్తే ఏంటంటే ఆ యాసిడ్ వల్ల పంటి పైన ఇరుక్కున్న ఆహార పదార్థం ఉందనుకోండి, పంటి పైన యాసిడ్ వస్తే చిన్నటి హోల్ లాగా, క్యావిటీ లాగా, పిప్పి పనిలాగా స్టార్ట్ అవుతుంది. అది క్రమంగా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. అదే చిగురులో మొదలైతే ఏంటంటే చిగురులో ఇరిటేషన్ వచ్చేసి చిగురులో వాపు, నోటి దుర్వాసన. మన నోటి దుర్వాసన రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ చిగురు కుళ్ళి, అంటే మాంస భాగం కుళ్ళితే ఎలా వాసన వస్తుందో అలా కుళ్ళి, దీన్ని మేము మెడికల్ పరిభాషలో గ్రాన్యులేషన్ టిష్యూ అంటాం, అంటే ఇన్ఫెక్టివ్ టిష్యూ. దీన్ని మనం నార్మల్ క్లీనింగ్తో తొలగించలేం. సో ఈ మధ్యకాలంలో మనము అత్యాధునికంగా ఈ లేజర్స్ వాడుతూ మనము దాన్ని తొలగిస్తున్నాం. సో ఇలా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చిగురులోకి వస్తుంది. ఇంకో ముఖ్య విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ చిగుర్ల వ్యాధి మనకి అదే క్యావిటీ ఉందనుకోండి, పిప్పి పన్ను ఉందనుకోండి, దానికి ఒక ఫిల్లింగ్ చేసో లేదంటే రూట్ కెనాల్ క్యాప్ చేసో దాన్ని టోటల్గా అరికట్టవచ్చు. కానీ అదే చిగుర్ల వ్యాధి అంటే ఒకసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఎంత చేసినా అని కూడా, లేజరు ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా అని కూడా ఓన్లీ 99% మనం బ్యాక్టీరియాను తొలగించవచ్చు. మిగతా 1%, 0.1%ని మనం 100% తొలగించలేం. సో ఈ చిగుర్ల వ్యాధి ఏంటంటే మధుమేహం లాంటిది అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కీప్ ఇట్ అండర్ మెయింటెనెన్స్. దాన్ని మనము సరిగ్గా బ్రష్ చేస్తూ రెగ్యులర్ డెంటల్ సర్జన్ని కలుస్తూ మనం దాన్ని టోటల్గా వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఇన్ దట్ స్టేట్. దాన్ని మనం 100% తొలగించలేం ఒకసారి స్పెషల్గా మనకు చిగుర్ల జబ్బు వచ్చినట్టయితే. అండ్ మనకు ఉన్న స్టాటిస్టిక్స్లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 70% పళ్ళు ఊడిపోవడానికి కారణం చిగుర్ల జబ్బు, పిప్పి పళ్ళు కావు. 70% అంటే ఆల్మోస్ట్ 60 నుండి 70% మనకి ఈ చిగుర్ల జబ్బు వల్లే మనకి ఈ పళ్ళు ఊడిపోవడానికి కారణం. సో పళ్ళు కదిలి ఊడిపోతాయి 90%. ఇప్పుడులో ఉన్న మనకి ఆధునిక టెక్నాలజీ వాడుతూ మనము పిప్పి పన్ను వచ్చిందనుకోండి, లేదంటే దానికి డీప్గా పోయినా అని కూడా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసేసి దాని లైఫ్ పెంచవచ్చు. కానీ చిగుర్ల జబ్బు వచ్చి ఆల్మోస్ట్ 3rd, 4th స్టేజ్లో ఉందనుకోండి, ఇంకా క్రమంగా అది ఊడిపోవడమే. సో అలా, సో ఇది మనకి సైకిల్ అనమాట, ఎలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఒకటి, రెండోది ఒకవేళ మనకి చిగురులో ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే దాన్ని మనము ఎలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలనేది మనం చూసుకోవాలి.